హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు గారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి దీపావళి శుభవార్త చెప్పడం జరిగింది. ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులతో చర్చల్లో ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించి జనవరి డిఏను 2024 జనవరి డిఏను ప్రకటించడం జరిగింది. ఈ డిఏ నవంబర్ 1 తేదీ నుంచి క్యాష్ రూపంలో రావటం జరుగుతుందని చెప్పి సీఎం గారు ప్రకటించడం జరిగింది. ఇది ఉద్యోగులందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. దీపావళి పండుగ వేళ ఈ ప్రకటన ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగునైతే నింపుతోంది. అదేవిధంగా ఈ డిఏతో పాటుగా మిగిలిన అంశాలలో ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ వారికి సంబంధించిన సరెండర్ లీవ్స్ అనేవి 2 సమాన వాయిదాల్లో చెల్లిస్తానని చెప్పడం జరిగింది. దీంతో పోలీస్ సిబ్బంది కూడా ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. మిగిలినటువంటి ఉద్యోగులకు సంబంధించి సరెండర్ లీవ్స్ మాత్రం ప్రస్తుతానికి ప్రస్తావన లేదు కానీ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ అయితే 2 వాయిదాలలో చెల్లిస్తానని చెప్పడం జరిగింది. మొదటి వాయిదా నవంబర్, రెండో వాయిదా జనవరి అండి. 105,00,00,000, 105,00,00,000. ఇక ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించి దీపావళి కానుక. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందనైతే ఆశిస్తున్నాము. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపుతుందనేది ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతుందనైతే చెప్పవచ్చు.